I am Videndra Reddy, lecturer in botany, Government Degree College, Kagasnagar. ఈరోజు మనం చూడబోయే టాపిక్ శ్వాసక్రియ. ఇంతకుముందు వీడియోలో మనము శ్వాసక్రియ రకాలు, అదేవిధంగా శ్వాసక్రియలో వాయు శ్వాసక్రియలో మొదటి దశ అయినటువంటి గ్లైకాలిసిస్ ప్రక్రియ గురించి చూడటం జరిగింది. నెక్స్ట్ ఈరోజు క్లాస్ లోపల వాయు శ్వాసక్రియలో మొదటి దశ అయినటువంటి గ్లైకాలిసిస్ కణద్రవ్య ప్రక్రియ జరుగుతూ ఉంటే మిగిలిన దశ అయినటువంటి క్రెబ్స్ వలయం మరియు ఎలక్ట్రాన్ రవాణాలు కణాంగమైనటువంటి మైటోకాండ్రియాలో జరుగుతుంటుంది. ఈ క్రెబ్స్ వలయం మరియు ఎలక్ట్రాన్ రవాణాలు ఏ విధంగా జరుగుతుంది అని మనం ఈరోజు క్లాసులో చూద్దాం. ముందుగా క్రెబ్స్ వలయం చూడడానికి ముందుగా మైటోకాండ్రియా నిర్మాణం చూద్దాం. సాధారణంగా వాయు సహిత శ్వాసక్రియ జరిపేటువంటి నిజకేంద్ర కణాలన్నింటిలోనూ మైటోకాండ్రియా అనేది సాధారణంగా ఉండేటువంటి ముఖ్యమైన కణాంగాలుగా ఉంటుంది. ఇవి చిన్న చిన్న రేణువులుగా ఉంటుంది. సాధారణంగా వీటి యొక్క పరిమాణం కూడా చాలా తక్కువ శాతం 0.5 to 1.0 మైక్రోమీటర్ పొడవుని, అదేవిధంగా 0.5 మైక్రాన్ టు 1.0 మైక్రోమీటర్ వ్యాసం వెడల్పు కలిగి ఉండటం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఉండే ఇటువంటి మైటోకాండ్రియాను ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శనంలో పరిశీలించినప్పుడు ఇటువంటి మైటోకాండ్రియాను ఆవరించి వెలుపలి వైపున ఒక మందమైనటువంటి త్వచాన్ని కలిగి ఉండబోతూ ఉంటుంది. సాధారణంగా ఈ త్వచం అనేది 2 పొరల చేత నిర్మితం కావటం జరుగుతూ ఉంటుంది. దాన్ని ఆ వెలుపలి పొరని బాహ్య త్వచము అనే, అదేవిధంగా లోపలి పొరని అంతర్త్వచంగా పేర్కొనడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఈ పొరలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా లిపోప్రోటీన్స్ చేత నిర్మితం కావటం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఉండే ఇటువంటి ఈ 2 త్వచాలు పూర్తిగా కూడా 60 ఆంగ్స్ట్రామ్ మందంతో ఉండటం జరుగుతూ ఉంటుంది. ఈ 2 త్వచాలను వేరు చేస్తూ, అంటే మైటోకాండ్రియాను ఆవరించి ఉండేటువంటి త్వచంలో ఈ 2 పొరలను వేరు చేస్తూ మధ్య కొంత ఖాళీ ప్రదేశం ఉండటం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఉండే ఇటువంటి ఖాళీ ప్రదేశాన్ని పెరిమైటోకాండ్రియల్ స్పేస్ లేదా త్వచాంతర ప్రదేశంగా పేర్కొనడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ వెలుపలి మరియు లోపలి పొరలు 2 కూడా ఒక్కొక్కటి సుమారుగా 60 ఆంగ్స్ట్రామ్ మందంతో ఉంటే ఈ రెండింటి మధ్య ఉండేటువంటి ఖాళీ ప్రదేశం అనేటువంటి పెరిమైటోకాండ్రియల్ స్పేస్ లేదా త్వచాంతర ప్రదేశం అనేది 60 to 80 ఆంగ్స్ట్రామ్ పరిమాణంలో ఉండబోతూ ఉంటుంది. ఈ విధంగా ఉండే ఇటువంటి ఈ పెరిమైటోకాండ్రియల్ స్పేస్ లేదా త్వచాంతర ప్రదేశం లోపల కొన్ని రకాల ఎంజైమ్లు మరియు మరికొంత కో ఎంజైమ్స్, అదేవిధంగా కొంత ద్రవ పదార్థం కూడా దీని లోపల అమరి ఉండటం జరుగుతూ ఉంటుంది. ఈ లోపల త్వచం చేత ఆవరించబడి ఉండేటువంటి ఆ మైటోకాండ్రియా లోపలి ప్రదేశం మళ్ళీ తిరిగి 2 భాగాలుగా విభేదనం చెందినట్లుగా ఉండటంతో ఉంటుంది. దాంట్లో ఒకదాన్ని మ్యాట్రిక్స్ లేదా మాత్రిక అని, మరొక భాగాన్ని క్రిస్టే లేదా సూక్ష్మ సూచికలుగా పేర్కొనడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా త్వచాంతర ప్రదేశం నుండి లోపలి వైపు ఉండేటువంటి అంతర్త్వచం ఏదైతే ఉంటుందో ఆ అంతర్త్వచంకి ఆవరించి ఉండేటువంటి ఆ లోపలి ఖాళీ ప్రదేశాన్ని మాత్రికగా పేర్కొనడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి మాత్రిక మధ్య భాగంలో అక్కడక్కడ చాలా చోట్ల ముడతలు పడినట్లుగా, అంటే అంతర్త్వచము లోనికి చొచ్చుకొని పోయి ముడతలు పడినట్లుగా ఉండేటువంటి నిర్మాణాలుగా ఉండటంతో ఉంటుంది. ఈ విధంగా ఉండే ఇటువంటి ముడతల వంటి నిర్మాణాన్ని మనం క్రిస్ట లేదా సూక్ష్మ సూచికలుగా పేర్కొనడం జరుగుతూ ఉంటుంది. ఈ క్రిస్టాలు మాత్రికను పరస్పరం సంబంధం ఉన్న ప్రత్యేక గదులుగా విభజించడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఇటువంటి మాత్రిక లోపల 25 నుండి 30% లిపిడ్లు, అదేవిధంగా 65 నుండి 70% ప్రోటీన్లు ఉండబోతూ ఉంటుంది. సాధారణంగా ఇటువంటి ప్రతి మైటోకాండ్రియా లోపలి వైపున ఉంగరం ఆకారంలో ఉండేటువంటి ఒక DNA భాగం ఉండబోతూ ఉంటుంది. అదేవిధంగా 0.5% RNAలు కూడా ఉండబోతూ ఉంటుంది. ఇటువంటి మైటోకాండ్రియా లోపలి వైపున 70S రైబోజోములు ఉంటాయి. అందువలన అంటే విధంగా రైబోజోమ్ ఉండటం, అదేవిధంగా ఉంగరం ఆకారం ఉండేటువంటి DNA కలిగి ఉండటం ఫలితంగా ఇటువంటి మైటోకాండ్రియాలను పాక్షిక స్వతంత్ర కణాంగాలుగా కూడా పేర్కొనడం జరుగుతూ ఉంటుంది.
ఈ విధంగా ఉండే ఇటువంటి లోపలి త్వచము అంటే సాధారణంగా శ్వాసక్రియ లోపల మొదటి దశ అయినటువంటి గ్లైకాలసిస్ అనేది కణద్రవ్యంలో జరుగుతూ ఉంటే ఆ తర్వాత వచ్చేటువంటి క్రెబ్స్ వలయం కానివ్వండి, ఎలక్ట్రాన్ రవాణా దశలు పూర్తిగా కూడా మైటోకాండ్రియాలోనే జరుగుతూ ఉంటాయి. క్రెబ్స్ వలయం అనేది మైటోకాండ్రియాలోని మాత్రిక భాగంలో జరుగుతూ ఉంటే ఎలక్ట్రాన్ రవాణా అనేది క్రిస్టే భాగం మైటోకాండ్రియాలోని క్రిస్టే ప్రాంతం లోపల జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం క్రెబ్స్ వలయం అనేది ఏ విధంగా జరుగుతుందో చూద్దాము. గ్లైకాలసిస్ ప్రక్రియలో ఏర్పడినటువంటి 2 పైరువిక్ ఆమ్ల అణువులు ఏవైతే ఉంటాయో ఆ పైరువిక్ ఆమ్ల అణువులు నేరుగా క్రెబ్స్ వలయంలో పాల్గొనకుండా ఆ పైరువిక్ ఆమ్ల అణువు ఎస్టైల్ కోఎంజైమ్ ఏగా మారిన తర్వాత మాత్రమే క్రెబ్స్ వలయంలో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా గ్లైకాలసిస్లో ఏర్పడినటువంటి పైరువిక్ ఆమ్ల అణువులు ఎస్టైల్ కోఎంజైమ్ ఏగా ఏర్పడడాన్ని మనం లింక్ చర్యగా పేర్కొనడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ లింక్ చర్య అంటే ఏంటంటే గ్లైకాలసిస్ని మరియు క్రెబ్స్ వలయంను కలిపేటువంటి దీన్ని ఏదైనా కూడా లింక్ చర్యగా పేర్కొనడం జరుగుతూ ఉంటుంది. సో మొదట గ్లైకాలసిస్ ఏర్పడిన పైరువిక్ ఆమ్లము ఆక్సిజన్ సమక్షం లోపల ఆక్సీకరణం చెంది కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి అణువులను ఏర్పరచుతూ ఉంటుంది. ఈ ఆక్సీకరణ ప్రక్రియ ఎలక్ట్రాన్ రవాణా ద్వారా జరుగుతూ ఉంటుంది. సో కణద్రవ్యంలో ఏర్పడినటువంటి పైరువిక్ ఆమ్లము మైటోకాండ్రియన్ మాత్రికలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. ఇది విధంగా ప్రవేశించినటువంటి ఈ పైరువిక్ ఆమ్లము నేరుగా క్రెబ్స్ వలయ చర్యలో పాల్గొనటం అనేది జరగదు. సో ఆక్సిజన్ సహిత పరిస్థితి లోపల పైరువిక్ ఆమ్లము ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ చర్య ఫలితంగా ఎస్టైల్ భాగము కార్బన్ డైఆక్సైడ్ను ఫలితంగా దానిలో ఉండేటువంటి పైరువిక్ ఆమ్లమును ఎస్టైల్ కోఎంజైమ్ ఏగాను అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ ఏర్పరచడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనికోసము పైరువేట్ డీహైడ్రోజినేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ విధంగా ఉండేటువంటి పైరువేట్ డీహైడ్రోజిన్ అనేది ఒక సంక్లిష్ట ఎంజైమ్గా ఉండి దీని లోపల పైరువేట్ డీకార్బాక్సిలేజ్, లైపోయేట్ ఎస్టైలేజ్, లైపోయేట్ డీహైడ్రోజినేజ్ అనేటువంటి 3 ఎంజైమ్లన్నీ కలిసి ఒక సంక్లిష్ట ఎంజైమ్గా ఏర్పడి పైరువేట్ డీహైడ్రోజినేజ్ ఎంజైమ్ సమక్షం లోపల ఎస్టైల్ కోఎంజైమ్ని ఏర్పరచడమే కాకుండా ఒక NADH2ను దాంతోపాటుగా కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా గ్లైకాలసిస్ చర్య ఫలితంగా ఏర్పడినటువంటి పైరువిక్ ఆమ్లము ఎస్టైల్ కోఎంజైమ్ ఏగా మారేటువంటి ఈ మధ్యస్థ దశను మనము లింక్ చర్యగా పేర్కొనడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి లింక్ చర్య ఫలితంగా ఆ 2 పైరువిక్ ఆమ్ల అణువులు 2 ఎస్టైల్ కోఎంజైమ్ ఏ అణువులుగా మారడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటుగా 2 NADH ఉత్పత్తి అవుతూ ఉంటాయి. 2 కార్బన్ డైఆక్సైడ్ అణువులు కూడా కావడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఏర్పడినటువంటి ఎస్టైల్ కోఎంజైమ్ ఏ అనేది ఆ తర్వాత చర్య అయినటువంటి క్రెబ్స్ వలయ చర్యలో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. ఎస్టైల్ కోఎంజైమ్ ఏ మైటోకాండ్రియా మాత్రికలో పూర్తిగా ఆక్సీకరణం చెందడం వలన కార్బన్ డైఆక్సైడ్ అదేవిధంగా నీటి అణువులు H2O ఏర్పడుతూ ఉంటాయి. ఈ రసాయనిక చర్యలను మొదటిసారిగా సర్ హ్యాన్స్ క్రెబ్స్ అనే శాస్త్రజ్ఞుడు 1937 సంవత్సరంలోనే వర్ణించడం జరిగింది. అందువలనే అతని పేరు మీదుగా ఈ రసాయనిక చర్యలు జరిపేటువంటి వలయంను క్రెబ్స్ వలయంగా పేర్కొనడం జరుగుతూ ఉంటుంది. ఈ చర్యలో ఏర్పడేటువంటి ప్రాథమిక ఉత్పన్నాలు అంటే మొదటిసారిగా ఏర్పడిన రసాయనిక పదార్థాలు ప్రాథమిక ఉత్పన్నాలు సిట్రిక్ ఆమ్లం మరియు ఐసోసిట్రిక్ ఆమ్లం. ఇవన్నీ కూడా ట్రైకార్బాక్సిలిక్ ఆమ్లాలు. అందువలనే ఈ క్రెబ్స్ వలయంను సిట్రిక్ ఆమ్ల వలయము లేదా ట్రైకార్బాక్సిలిక్ ఆమ్ల వలయం అని కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా సిట్రిక్ ఆమ్లం కానివ్వండి, ఐసోసిట్రిక్ ఆమ్లం కానివ్వండి 3 కర్బన పరమాణుల చేత నిర్మితమైనటువంటి రసాయనిక పదార్థాలు కాబట్టి దీన్ని ట్రైకార్బాక్సిలిక్ ఆమ్లము అని,
అదేవిధంగా మొట్టమొదటి స్థిర పదార్థం సిట్రిక్ ఆమ్లం కాబట్టి దీన్ని సిట్రిక్ ఆమ్ల వలయం అని కూడా పిలుస్తూ ఉంటుంది. ఈ విధంగా దీన్ని క్రెబ్స్ వలయము అని, సిట్రిక్ ఆమ్ల వలయం అని, అదేవిధంగా ట్రై కార్బాక్సిలిక్ ఆమ్ల వలయం, దీన్ని షార్ట్కట్లో TCA ట్రై కార్బాక్సిలిక్ ఆమ్ల వలయంగా కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది. క్రెబ్స్ వలయంలో మొదటి రసాయనిక చర్య, అదేవిధంగా లింక్ చర్య ద్వారా ఏర్పడినటువంటి ఎస్టైల్ కోఎంజైమ్ A ఆక్సాలో ఎస్టిక్ ఆమ్లంతో కలిసి కోఎంజైమ్ Aను విడుదల చేస్తూ నీటి అణువును వినియోగించుకొని సిట్రేట్ సింథటేజ్ అనేటువంటి ఎంజైమ్ సమక్షం లోపల సిట్రిక్ ఆమ్లంను ఏర్పరచడం అనేది జరుగుతుంది. ఇది మొదటి చర్యగా ఉంటుంది. ఆ విధంగా ఏర్పడినటువంటి సిట్రిక్ ఆమ్లము దాని యొక్క సదృశీకరణ రూపమైనటువంటి ఐసోసిట్రిక్ ఆమ్లంగా ఏర్పడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఏర్పడటం కోసము ఎకోనిటేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ రెండింటికి మధ్యస్థంగా ఐసోసిట్రిక్ ఆమ్లము మరియు సిట్రిక్ ఆమ్లం ఏర్పడడానికి మధ్యస్థంగా మరొక రసాయనిక చర్య జరగటం ఫలితంగా సిస్ ఎకోనిటిక్ ఆమ్లం ఏర్పడుతూ ఉంటుంది. ఆ విధంగా ఏర్పడే సిస్ ఎకోనిటిక్ ఆమ్లము ఆ తర్వాత ఎకోనిటేజ్ అనేటువంటి ఎంజైమ్ సమక్షం లోపల ఈ విధంగా ఒక నీటి అణువును వినియోగించుకొని తిరిగి మళ్ళీ అది ఐసోసిట్రిక్ ఆమ్ల అణువుగా ఏర్పడటం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఏర్పడినటువంటి ఐసోసిట్రిక్ ఆమ్లము ఆ తర్వాత మరొక రసాయనిక చర్యలో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఏర్పడినటువంటి ఐసోసిట్రిక్ ఆమ్లము ఐసోసిట్రేట్ డిహైడ్రోజినేజ్ ఎంజైమ్ సమక్షం లోపల ఒక NADH2ను ఉత్పత్తి చేస్తూ ఆక్సాలో సక్సినిక్ ఆమ్లంగా మారటం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా మారినటువంటి ఆక్సాలో సక్సినిక్ ఆమ్లము మరొక ఎంజైమ్ అయినటువంటి ఐసోసిట్రేట్ డిహైడ్రోజినేజ్ ఎంజైమ్ సమక్షం లోపల ఒక కార్బన్ డయాక్సైడ్ అణువును ఉత్పత్తి చేస్తూ ఆల్ఫా కీటో గ్లూటారిక్ ఆమ్లంను ఉత్పత్తి చేస్తుంది. ఆ విధంగా ఉత్పత్తి అయినటువంటి ఆల్ఫా కీటో గ్లూటారిక్ ఆమ్లము మరొక ఎంజైమ్ అయినటువంటి ఆల్ఫా కీటో గ్లూటరేట్ డిహైడ్రోజినేజ్ ఎంజైమ్ సమక్షం లోపల ఒక కోఎంజైమ్ Aని గ్రహించుకొని NADHను ఉత్పత్తి చేస్తూ కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తూ సక్సినైల్ కోఎంజైమ్ Aగా మారటం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఏర్పడినటువంటి సక్సినైల్ కోఎంజైమ్ A మరొక ఎంజైమ్ అయినటువంటి సక్సినేట్ థయోకైనేజ్ అనేటువంటి మరొక ఎంజైమ్ సమక్షం లోపల ఒక ATPని ఉత్పత్తి చేస్తూ, అంటే ఒక ఇనార్గానిక్ ఫాస్ఫేట్ ADPతో కలిసి ఒక ATPని ఉత్పత్తి చేస్తూ కోఎంజైమ్ Aని విడుదల చేస్తూ సక్సినిక్ ఆమ్లంను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. విధంగా సక్సినైల్ కోఎంజైమ్ A నుండి కోఎంజైమ్ A విడిపోవడం వలన ఏర్పడినట్టు సక్సినిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా ఈ చర్యలో ఒక నీటి అణువు అనేది వినియోగింపబడుతూ ఉంటుంది. ఫలితంగా దాంతోపాటుగా ఇక్కడ ఉపయోగపడే ఎంజైమ్ సక్సినేట్ థయోకైనేజ్ ఎంజైమ్ సమగ్ర ATP కూడా ఉత్పత్తి కావడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఆ విధంగా ఏర్పడినటువంటి సక్సినిక్ ఆమ్లము సక్సినేట్ డిహైడ్రోజినేజ్ అనేటువంటి ఎంజైమ్ సమక్షం లోపల ప్రోటాన్లను విడుదల చేస్తూ ఫ్యూమరిక్ ఆమ్లంను ఏర్పరచడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఉండేటువంటి హైడ్రోజన్ పరమాణువులు FADని స్వీకరించడం FAD అనేటువంటి శక్తి యోగికను స్వీకరించిన ఫలితంగా అది FADH2గా క్షయకరణం చెందటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా సక్సినిక్ ఆమ్లం నుంచి విడుదలైనటువంటి ప్రోటాన్లు ఎలక్ట్రాన్ గ్రహించుకొని ఏ విధంగా FAD కాస్త FADH2గా మారటం అనేది జరుగుతూ ఉంటుంది. ఫలితంగా చివరికి ఫ్యూమరిక్ ఆమ్లం అనేది ఏర్పడుతూ ఉంటుంది.
ఆ విధంగా ఏర్పడినటువంటి ఫ్యూమరిక్ ఆమ్లము ఒక నీటి అణువును వినియోగించుకొని మాలిక్ ఆమ్లంగా మార్పు చెందుతుంది. దీనికోసము ఫ్యూమరేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక్కడ ఎటువంటి శక్తి యౌగికం అనేది ఉత్పత్తి కావటం అనేది జరగదు. చివరగా ఆ విధంగా ఏర్పడినటువంటి మాలిక్ ఆమ్లము మాలేట్ డిహైడ్రోజినేజ్ ఎంజైమ్ సమక్షం లోపల అంటే ఇక్కడ కూడా మళ్ళీ ప్రోటాన్లను విడుదల చేస్తూ ఎన్ఏడితో ప్రోటాన్లు ఎలక్ట్రాన్లు కలుపుకొని ఎన్ఏడితో కలవటం ఫలితంగా NADHను ఉత్పత్తి చేస్తూ ఆక్సాలో ఎస్టిక్ ఆమ్లం ఉత్పత్తి కావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా మొదటి రసాయనిక చర్యలో వినియోగపడినటువంటి ఆక్సాలిక్ ఆమ్లము తిరిగి మళ్ళీ అనేక రసాయనిక చర్య ఫలితంగా తిరిగి ఆక్సాలిక్ ఆమ్లం అనేది ఉత్పత్తి అవుతూ ఎంత కూడా ఒక వలయం రూపంలో రూపొందుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని మొట్టమొదటిసారిగా క్రెబ్స్ అనేటువంటి శాస్త్రవేత్త కనుగొన్నాడు. కాబట్టి దీన్ని క్రెబ్స్ వలయంగాను, దీనిలో మొట్టమొదటిసారిగా ఏర్పడినటువంటి స్థిర పదార్థము సిట్రిక్ ఆమ్లం కాబట్టి దీన్ని సిట్రిక్ ఆమ్ల వలయం అని, అదేవిధంగా దీనిలో ఏర్పడే మొదటి స్థిర పదార్థం సిట్రిక్ ఆమ్ల కానివ్వండి, ఐసోసిట్రిక్ ఆమ్ల కానివ్వండి, ట్రైకార్బాక్సిలిక్ ఆమ్లాలు కాబట్టి దీన్ని ట్రైకార్బాక్సిలిక్ ఆమ్ల వలయము లేదా TCA వలయంగా పేర్కోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఎస్టైల్ మొత్తము 2 పైరువిక్ గ్లైకాల్స్లో 2 పైరువిక్ ఆమ్ల అణువులు ఏర్పడతాయి కాబట్టి లింక్ చర్యలో 2 ఎస్టైల్ కోఎంజైమ్ A అణువులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ విధంగా ఏర్పడిన 2 ఎస్టైల్ కోఎంజైమ్ A అణువులు 2 సార్లు దీనిలో పాల్గొన్న ఫలితంగా చివరగా విధంగా 2 సార్లు పాల్గొన్న ఫలితంగా ఇక్కడ 2 సార్లు క్రెబ్స్ వలయం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక గ్లూకోజ్ చర్య దహన ప్రక్రియ పాల్గొన్నప్పుడు ఈ విధంగా 2 క్రెబ్స్ వలయాలు జరగటం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఏర్పడినటువంటి ఇటువంటి క్రెబ్స్ వలయంలో మొదట సిట్రిక్ ఆమ్లం ఐసోసిట్రిక్ ఆమ్లం నుండి ఆక్సాలో సక్సెనిక్ ఆమ్లం ఏర్పడేటప్పుడు ఒక NADH2 ఏర్పడుతూ ఉంటుంది. దాంతోపాటుగా ఆల్ఫా కీటోగ్లూటరిక్ ఆమ్లం సక్సినల్ కోఎంజైమ్ ఏర్పడేటప్పుడు మరొక NADH2 ఏర్పడుతుంది. అదేవిధంగా మాలిక్ ఆమ్లం ఆక్సాలో ఎస్టిక్ ఆమ్లంగా మారేటప్పుడు ఒక NADH2 ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధంగా 3 NADH2లు దాంతోపాటుగా ఒక సక్సినిక్ ఆమ్లం ఫ్యూమరిక్ ఆమ్లంగా మారినప్పుడు ఒక FADH2 ఏర్పడుతూ ఉంటుంది. దాంతోపాటుగా సక్సినల్ కోఎంజైమ్ A సక్సినిక్ ఆమ్లంగా మారినప్పుడు ఒక ATP ఏర్పడుతూ ఉంటుంది. ఆ విధంగా ఒక ఎస్టైల్ కోఎంజైమ్ A క్రెబ్స్ వలయంలో పాల్గొన్నప్పుడు 3 NADH2లు ఒక FADH2 అదేవిధంగా ఒక ATP ఏర్పడుతూ ఉంటే రెండవ ఎస్టైల్ కోఎంజైమ్ A కూడా క్రెబ్స్ వలయంలో పాల్గొన్నప్పుడు మరొక 3 NADH2లు ఒక FADH2 మరొక ATP ఏర్పడుతూ ఉంటుంది. ఫలితంగా 6 NADH2లు 2 FADH2లు 2 ATPలు ఉత్పత్తి అవుతూ ఉంటుంది. దాంతోపాటుగా 3 అంటే మొత్తం 6 కార్బన్ డైఆక్సైడ్ మొత్తము లింక్ చర్యతో కలిపి 6 కార్బన్ డైఆక్సైడ్ అణువులు కూడా విడుదల కావటం అనేది జరుగుతుంది. ఈ విధంగా క్రెబ్స్ వలయం పూర్తయిన తర్వాత గ్లైకాలసిస్ మరియు క్రెబ్స్ వలయం చర్యలలో వివిధ మాధ్యమిక పదార్థాలు డీహైడ్రోజనేషన్ చర్యల్లో పాల్గొని ఆక్సీకరణం చెందటం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఆక్సీకరణ చర్యల్లో విడుదలైనటువంటి ప్రోటాన్లు మరియు ఎలక్ట్రాన్లు డీహైడ్రోజనేజ్ ఎంజైమ్ సహకారకాలైనటువంటి NAD మరియు FADలు గ్రహించటంచే క్షయకరణం చెంది NADH మరియు FADH2లను ఏర్పరచడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా NAD మరియు FADలు క్షయకరణం చేసిన ఎలక్ట్రాన్ జంట వివిధ మాధ్యమిక ఎలక్ట్రాన్ వాహకాల ద్వారా రవాణా అయి చివరకు ఆక్సిజన్ చేరడం జరుగుతుంది. ఈ విధంగా ఎలక్ట్రాన్ వాహకాలుగా కొన్ని ప్రోటీన్లు ముఖ్య పాత్ర వహించడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి ఎలక్ట్రాన్ల రవాణా చేసే ఈ ప్రోటీన్ల సముదాయాన్ని మనము ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థగా పేర్కోవటం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఎలక్ట్రాన్లు NADH మరియు FADH2 నుంచి ఆక్సిజన్కు రవాణా అయ్యేటప్పుడు ఆక్సీకరణ మరియు క్షయకరణ చర్యలు జతపడి జరగడం జరుగుతూ ఉంటుంది. ఈ ఆక్సీకరణ చర్యలలో విడుదలయ్యే శక్తి ATP అణువుల సంశ్లేషణకు ఉపయోగపడుతుంది. అందువలననే దీనిని ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్ లేదా ఆక్సీకరణ ఫాస్ఫారిలేషన్గా పేర్కోవటం జరుగుతుంది.
ఈ విధంగా ఇటువంటి ఎలక్ట్రాన్ రవాణా చర్యల ఫలితంగా చర్యలు జరిగేటప్పుడు ఆక్సీకరణ చర్యల ఫలితంగా అక్కడ ఎలక్ట్రాన్ రవాణా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇటువంటి దీనిని ఆక్సీకరణ ఫాస్ఫోరైలేషన్ లేదా ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్గా పేర్కొంటూ ఉంటాము. ఇంకా ఎలక్ట్రాన్ రవాణాలో పాల్గొనేటువంటి ఎంజైమ్లు ఎలక్ట్రాన్ వాహకాలు మరియు హైడ్రోజన్ వాహకాలు మైటోకాండ్రియల్ లోపలి త్వచంలో అమరి ఉంటూ ఉంటుంది. వీటిలో కొన్ని ప్లావో ప్రోటీన్లు, సైటోక్రోములు, ఇనుము గంధకం ప్రోటీన్లు మరియు యుబిక్వినోన్లు అనేవి ముఖ్యమైనవిగా ఉంటూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఎలక్ట్రాన్ వాహకాలుగా ఉపయోగపడటం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ప్లావో ప్రోటీన్లలో సాధారణమైనటువంటి ప్లావో ప్రోటీన్లు అనే ఒక పాలీపెప్టైడ్ గొలుసుకు బంధింపబడి ఎఫ్ఎంఏ లేదా ఎఫ్ఏడి అనేటువంటి ప్రోస్థెటిక్ వర్గాలుగా ఉండబోతూ ఉంటుంది. ఈ ప్రోస్థెటిక్ వర్గం ఒకేసారి 2 ప్రోటాన్లను తన గుండా రవాణా చెందించి 2 ఎలక్ట్రాన్లను గ్రహించి క్షేకరణ చెందుతూ ఉంటాయి. ఈ ఫ్లావిన్ కోఎంజైములు ఎన్ఏడిపిల కన్నా శక్తివంతమైన ఆక్సీకరణ కారులుగా ఉండబోతూ ఉంటుంది. ఈ లక్ష్యమే వీటి నుంచి మైటోకాండ్రియాలలో జరిగే ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థలోను ఇతర డీహైడ్రేషన్ చర్యలలో పాల్గొనేటట్లు చేయటం అనేది జరుగుతుంది. ఆ విధంగా గ్లైకాలసిస్ మరియు క్రెబ్స్ వలయాల్లో ఉత్పత్తి అయినటువంటి NADH2లు మరియు FADH2లు ఇక్కడ ఎలక్ట్రాన్ రవాణా చర్యల్లో పాల్గొని ATPలను ఉత్పత్తి చేయటం అనేది జరుగుతుంది. ఏ విధంగా ఎలక్ట్రాన్ రవాణా అనేది ఈ మైటోకాండ్రియాలోని లోపలి త్వచం యొక్క భాగమైనటువంటి క్రిస్టే ఉపరితల భాగాలపైన ఈ ఎలక్ట్రాన్ రవాణా అనేది జరుగుతూ ఉంటుంది. అది ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. మొదట NADH క్షేకరణం చెంది NAD ఏర్పడేటప్పుడు 2 ఎలక్ట్రాన్లను మరియు 1 ప్రోటాన్ను విడుదల చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా విడుదలైనటువంటి ఈ ఎలక్ట్రాన్ మరియు ప్రోటాన్లను విడుదల చేయడం కోసము NADH డీహైడ్రోజనేజ్ ఎంజైమ్ ప్రోస్థెటిక్ వర్గమైనటువంటి FMN అనేది స్వీకరించి FMNH2గా క్షేకరణం చెందడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా క్షేకరణం చెందినటువంటి FMNH2 నుండి ఎలక్ట్రాన్లు ఫెర్రస్ సల్ఫర్ ప్రోటాన్కు రవాణా చెందుతాయి. ఈ ప్రోటీన్లోని ఇనుము ఒక సమయంలో 1 ఎలక్ట్రాన్ మాత్రమే గ్రహిస్తుంది. ఈ ప్రోటాన్ను స్వీకరించడం అనేది జరగదు. సో FMNH2 నుండి విడినటువంటి 2 ప్రోటాన్లు పెరిమైటోకాండ్రియల్ స్థలము లేదా త్వచాంతర ప్రదేశంలోకి ప్రవేశించటం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, అదేవిధంగా 2వ దశ లోపల ఆ విధంగా క్షేకరణ చెందినటువంటి ఫెర్రస్ సల్ఫర్ ప్రోటీన్ నుండి ఎలక్ట్రాన్లు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చొప్పున యుబిక్వినోన్ రవాణా చెందడం జరుగుతూ ఉంటుంది. 2వ ఎలక్ట్రాన్ కాకుండా యుబిక్వినోన్కు రవాణా చెందడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా యుబిక్వినోన్ మైటోకాండ్రియల్ మాతృక నుండి 2 ప్రోటాన్లను కూడా గ్రహించి యుబిక్వినాల్గా క్షేకరణం చెందడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా క్షేకరణం చెందినటువంటి యుబిక్వినాల్ నుండి విడుదలైనటువంటి ఎలక్ట్రాన్లను ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చొప్పున సైటోక్రోమ్ B గ్రహిస్తుంది. విధంగా సైటోక్రోమ్లోని ఇనుము ఎలక్ట్రాన్లు మాత్రమే గ్రహిస్తుంది, కానీ ప్రోటాన్లను గ్రహించడం అనేది జరగదు. కాబట్టి మొదటి ఎలక్ట్రాన్ గ్రహీత మాదిరిగానే ఈ 3వ ఎలక్ట్రాన్ గ్రహీత కూడా ఆ ప్రోటాన్లను తిరిగి మళ్ళీ త్వచాంతర ప్రదేశంలోనికి విడుదల చేయటం అనేది జరుగుతుంది. ఆ విధంగా క్షేకరణం చెందినటువంటి సైటోక్రోమ్ B నుండి విడుదలైనటువంటి 2 ఎలక్ట్రాన్లను ఫెర్రస్ సల్ఫర్ ప్రోటీన్ గ్రహించి క్షేకరణ చెందడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా క్షేకరణ చెందినటువంటి ఫెర్రస్ సల్ఫర్ ప్రోటాన్ నుండి ఎలక్ట్రాన్లు యుబిక్వినోన్కు రవాణా చెంది మళ్ళీ తిరిగి యుబిక్వినోన్ నుంచి పెరిమైటోకాండ్రియల్ మాతృక నుండి 2 ప్రోటాన్లను గ్రహించి యుబిక్వినాల్గా క్షేకరణ చెందడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా క్షేకరణ చెందిన యుబిక్వినాల్ నుండి విడుదలైనటువంటి మళ్ళీ తిరిగి 2 ఎలక్ట్రాన్లు సైటోక్రోమ్ C1కు రవాణా అవుతాయి. ఈ
ఈ 2 ప్రోటాన్లు మళ్ళీ తిరిగి పెరిమైటోకాండ్రియా స్థలంలోకి రవాణా చెందడం జరుగుతూ ఉంటుంది. క్షయకరణ చెందిన సైటోక్రోమ్ C1 నుండి ఎలక్ట్రాన్లు సైటోక్రోమ్ Cకు రవాణా అవుతూ ఉంటాయి. ఆ విధంగా క్షయకరణ చెందినటువంటి సైటోక్రోమ్ C నుండి ఎలక్ట్రాన్లు సైటోక్రోమ్ ఆక్సిడేజ్ ద్వారా ఆక్సిజన్ చేరుతాయి. ఆ విధంగా సైటోక్రోమ్ ఆక్సిడేజ్లో ఒక పాలీపెప్టైడ్ 2 విడదీయలేనటువంటి సైటోక్రోములు, అవి సైటోక్రోమ్ A మరియు సైటోక్రోమ్ A1 రాగి అయాన్లు ఉండటం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఆక్సిజన్ ఎలక్ట్రాన్ గ్రహించడంచే ఆ విధంగా గ్రహించడం చేత మళ్ళీ తిరిగి 2 ఎలక్ట్రాన్లు 4 ప్రోటాన్లు గ్రహించడం చే 2 నీటి అణువులు ఏర్పడటం అనేది జరుగుతుంది. విధంగా క్రెబ్స్ వలయంలో సక్సినిక్ ఆమ్లము ఆక్సీకరణం చెంది ఫ్యూమరిక్ ఆమ్లంగా ఏర్పడేటప్పుడు సక్సినేట్ డిహైడ్రోజన్ ఎంజైమ్ చర్యలో పాల్గొని ఒక FADH2ను ఉత్పత్తి చెందుతూ ఉంటుంది. ఆ విధంగా ఉత్పత్తి అయినటువంటి FADH2 నుండి కూడా 2 ప్రోటాన్లు విడుదలై 2 ఎలక్ట్రాన్లను ఒక్కొక్కసారి చొప్పున ఫెర్రస్ సల్ఫర్ ప్రోటీన్ ద్వారా ఇక్కడ యుబిక్వినోన్కు చేర్చబడుతూ ఉంటుంది. ఫలితంగా మైటోకాండ్రియన్ మాత్రిక నుండి 2 ప్రోటాన్లు గ్రహించడానికి యుబిక్వినాల్ క్షయకరణం చెంది యుబిక్వినాల్గా మారటం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా FADH2 నుంచి కేవలం మొత్తము 4 ప్రోటాన్లు మాత్రం 5 ప్రోటాన్లు మాత్రమే విడుదలవుతూ ఉంటాయి. కాబట్టి దీని నుంచి 2 ATPల ఉత్పత్తి మాత్రమే జరుగుతూ ఉంటుంది. అదే గ్లైకాల్స్లో ఏర్పడినటువంటి NADH2 అణువులు కూడా ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ ద్వారానే ఆక్సిజన్ వలన NAD+గా ఆక్సీకరణ చెందుతూ ఉంటాయి. కానీ గ్లైకాల్స్లో ఏర్పడిన కణద్రవ్యంలోని NADH2 మైటోకాండ్రియన్ మాత్రికలోకి ప్రవేశించలేవు. ఫలితంగా ఎలక్ట్రాన్ మాధ్యమిక పదార్థాల ద్వారా మైటోకాండ్రియాలోకి చేరుతూ ఉంటాయి. దీనిని మనం గ్లిజరాల్ మాలెట్ షటిల్గా పేర్కొని దాని గుండా రవాణా చెందినటువంటి నేరుగా 2వ ఎలక్ట్రాన్ గ్రహీత నుండి FAD నుండి గ్రహించుకొని ప్రోటాన్లను గ్రహించుకొని అది 2 ATPలు మాత్రం ఉత్పత్తి చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా అంత్య ఉత్పన్నాలుగా ఈ విధంగా పూర్తిగా ఆక్సీకరణ చెందటం ఫలితంగా అంటే క్రెబ్స్ వలయం మరియు ఎలక్ట్రాన్ రవాణాలో అసంపూర్ణంగా ఆక్సీకరణం చెంది ఏర్పడినటువంటి NADH2లు మరియు ఈ FADH2లు ఈ 2 కూడా ఆక్సీకరణ చర్యలో పాల్గొని సంపూర్ణంగా ఆక్సీకరణం చెందడం ఫలితంగా అంత్య ఉత్పన్నాలుగా ఇక్కడ ATPల ఉత్పత్తి అనేది జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ATPల ఉత్పత్తి అనేది ఏ విధంగా జరుగుతూ ఉంటుంది, ఆ విధంగా ఉత్పత్తి అయినటువంటి ATPలు మొత్తం నికర లాభం ఏ విధంగా ఉంటుంది అనేది మనం నెక్స్ట్ వీడియో క్లాస్లో మనము చూడటం జరుగుతూ ఉంటుంది.